గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మేము ఫిషింగ్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ స్కాట్లాండ్లో ఒక ఐలాండ్ ఉంటుంది, అక్కడ ఫిషెస్ పట్టుకోవచ్చు అని చెప్తే వెళ్తున్నాం. ఫిషింగ్కి కూడా మనీ కట్టి వెళ్ళాలి. ఫిషెస్ పట్టుకుంటే ఎంత కాస్ట్ ఉంటుంది, ఫిషింగ్ రాడ్స్కి ఎంత అయింది అంతా నేను వ్లాగ్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎండ్ వరకు చూడండి. అండ్ మై జ్యూస్, మ్యాంగో జ్యూస్. కాంట్రాక్ట్లో రాసిండు 2000 తీసుకున్నట్టు. ఫిషింగ్ రాడ్స్ ఒక బస్ దిగి ఇంకొక బస్ చేంజ్ అవ్వడానికి ఇక్కడ నించున్నాం గాయస్. మేము బస్సు దిగి 5 minutes అవుతుంది. మా ఫ్రెండ్స్ ఇంకొస్తున్నారు, వాళ్ళ కోసం ఇక్కడ 20 minutes వెయిట్ చేయాలి. యాక్చువల్గా సేమ్ టైంకి స్టార్ట్ కావాలనుకున్నాం, కానీ మన మనం అంటేనే ల్యాగ్ ఎట్లుంటుందో తెలిసిందే కదా. సో అప్పుడు 20 minutes వెయిట్ చేయాలి వాళ్ళ కోసం. After 1 hour later, గంట నుండి వెయిట్ చేస్తున్నాం గాయస్ వాళ్ళ కోసం. వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు 1/2 hour అట్లా పైకి నడవాలి, కొండపైకి. సో అప్పుడే ఆయాసం అవుతుంది నాకు. ఇప్పుడే స్టార్ట్ చేసినాం నడవడం. అమ్మ నీడొచ్చింది. ఆల్పకాస్ అంటారంట వాటిని. క్యామెల్స్కి షీప్కి క్రాస్ బ్రీడా. స్కై బాగుందిగా. ఇట్లాంటి టైంలో మనకి వెదర్ కూడా సహకరిస్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా. యాక్చువల్గా నేనైతే వర్షం వస్తుంది అనుకున్నా. అక్కడ మనుషులు కూర్చున్నారు, కనిపిస్తున్నారా గాయస్? చూడండి, అక్కడ వరకు నడవాలి. ఇప్పుడు ఇట్లుంది మా వే నడవడానికి. వాళ్ళు ఫిషింగ్ రాడ్స్ పట్టుకొని ముందుకెళ్తున్నారు. మేము ఇప్పుడు ఫిషింగ్ చేయడానికి ఫిషింగ్ రాడ్స్ కొనుక్కున్నాం గాయస్. ఇవి ఒక్కటి 40 pounds అట్లా పడ్డది, 2 కలిపి 80 pounds పడ్డది. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక చిన్న రిజర్వాయర్ కనిపించింది. యాక్చువల్లీ మేము 3 o'clockకి అపాయింట్మెంట్ తీసుకొని ఉండే అనమాట. అపాయింట్మెంట్ కూడా తీసుకోవాలా అంటే ఖచ్చితంగా తీసుకోవాలి. అక్కడ ఫిషెస్ కనిపిస్తున్నాయి గాయస్. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చిన్న వాటర్ ఫాల్స్. ఇట్లకెళ్ళి ఫ్లో అవుతున్నాయి వాటర్. పర్ కేజీ మ్యాంగోస్ 12 pounds పడ్డది గాయస్. మ్యాంగో జ్యూస్ వేసుకొని మిల్క్ బాటిల్లో వేసుకొని వచ్చినాం, మిల్క్ క్యాన్లో. జస్ట్ ఇండియన్ థింగ్స్. వాటర్ సౌండ్ వినిపిస్తుందా మీకు? పోతున్నాయి. లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం గాయస్. ఇక్కడ చూడండి గొర్రెలు ఉన్నాయి. హ్యావ్ యూ సీన్ గొర్రెలు? ఎక్కడ పోయినా గొర్రెలు మాత్రం ఖచ్చితంగా అనిపిస్తున్నాయి మాకు. మేము ఫిషెస్ పట్టే లొకేషన్ ఇదే అనమాట. మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన అతను అక్కడే ఉన్నాడు. మేము వెళ్ళేసరికి మాకంటే ముందు వాళ్ళకి ఫిషెస్ దొరికినాయి, 3 fishes దొరికినాయి. ఇంకా మేము మళ్ళీ అతనితో మాట్లాడుండే అనమాట. జస్ట్ మేము రాడ్స్ ఒక్కటే తెచ్చుకున్నాం. ఎర్త్ వామ్స్, ఫిషెస్కి కావాల్సిన ఫుడ్ అవేం తెచ్చుకోలేదు అని చెప్తే 5 pounds తీసుకొని తనే ఆ ఫుడ్, ఎర్త్ వామ్స్ అవి ఇచ్చినాడు అనమాట. చిన్న చిన్న పురుగులు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మేము 2 rods తీసుకొని వచ్చినాం. అతను రాడ్కి పర్ రాడ్ ఇన్ని pounds అని చెప్పి కట్టించుకుంటాడు అనమాట మన దగ్గర. సో మేము రాడ్కి 35 pounds అట్లా కట్టినాము. ఇక్కడ మా వాళ్ళంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు అనమాట. ఎర్త్ వామ్స్ని, ఆ ఇన్సెక్ట్స్ని, వాటికి కూర్చోడము అట్లాంటివి చేసుకుంటున్నారు. ఇక్కడ అతను ట్రయల్స్ వేసి మరీ చూపిస్తున్నాడు. ఇట్లా వేయండి, అటు సైడ్ వేయండి, ఇటు సైడ్ వేయండి అని చెప్పి. మాకు 4 hours టైం ఉందన్నమాట. ఈ 4 hoursలో మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పినాడు. ఇక్కడ సైడ్ ఉన్నాం గాయస్. చేపలు పట్టాలంటే ఆపోజిట్ సైడ్ వెళ్ళాలి. సో అటు సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు. మళ్ళీ దీని పక్కలంతా ఐలాండ్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, కనిపించింది. ఈ కొమ్మ పైనుంచి నడవాలా? ఓకే, వీళ్ళు ఎక్కడున్నారో. ఇప్పుడు దిగి మళ్ళా టెక్కాలి. జారి పడితే దొర్లుకుంటా పోవచ్చు మంచిగా. ఎనర్జీ సేవ్ అవుతుంది గాయస్ ఇట్లా దొర్లుకుంటా పోతే. ఓ ఇదేం, అది ఎక్కి దిగిన. కనిపిస్తుందా లోయ? నా వెనకాల బ్యాగ్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ వే పట్టుకొని వెళ్తే వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతాం.
వచ్చిరు గాయస్ ఫైనల్లీ మా వాళ్ళు వచ్చిరు. మేము తెచ్చుకున్న చపాతీస్ చూడండి ఎట్లయినాయో. చికెన్ కర్రీ. హాయ్ గాయస్, హాయ్ చెప్పండి. చేయి ఆడుకోవడానికి ఇప్పుడు ఆడదాకా పోయి ఆడుకోవాలి. అందుకే నవ్వింది. ఫిషెస్ అక్కడ ఎగురుతున్నాయి, ఆ కనిపించింది. అది క్లోజ్ చేసింది, ఈయన వేసుకోవాలి ఇంకా చేస్తే. ఇంకా ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు ఏముంటుంది, డాన్స్లు వేసుకోవాలి, రీల్స్ వేసుకోవాలి, ఫొటోస్ దిగాలి. అందుకని చెప్పి ఇంకా మేము సైడ్కి వచ్చేసినాం అనమాట ఫిషింగ్ దగ్గర నుంచి రీల్స్ వేసుకోవడానికి. చాలా దూరం పోతుంది. After 3 hours later. ఫిషింగ్ కోసం వచ్చినాము అని ఒక్క ఫిష్ పట్టలేదు గాయస్. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం గాయస్. ఎండ మంచిగా వస్తుంది. మళ్ళీ మేము రిటర్న్ వస్తున్నాం గాయస్. నా పవర్ బ్యాంక్ మర్చిపోయినా, అట్లుంటుంది మనతోని. నేను పవర్ బ్యాంక్ మర్చిపోయినా అని చెప్పి బ్యాక్ వెళ్ళి ఉండే. మేము కిందికి వచ్చేసరికి వీళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం. అక్కడ ఎవరో స్విమ్మింగ్ చేస్తున్నారు. రోజంతా ఏం చక్కగా ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. హాఫ్ అన్ అవర్ కిందికి నడిచేసరికి ఎవరికి ఓపిక లేకుండే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.